తెర లేపాడు. ఎట్లా అనేది మనం తర్వాత చూడబోతాం, వెండి తెర మీద చూడబోతా ఉంటాం, రాజకీయ తెర మీద. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద క్రిమినల్. నేను చెప్పా కదా ఇందాకే, చార్లెస్ శోభరాజు లాంటి క్రిమినల్ ఇతను వదిలిపెట్టము. ఇతను ఒకడు, సుబ్బారెడ్డి ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్స్. వీళ్ళు రాజకీయాలను వ్యాపారం చేసి కోటాను కోట్లు సంపాదించి అలవాటు పడిన వ్యక్తులు రాజకీయాలు మారతారండి. అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది కూడా ఒక ప్లానే. ఖచ్చితంగా వీళ్ళు ఒక న్యాయ వ్యవస్థను చూసేదో భయపడతారు, జైళ్లు చూసి భయపడతారు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. చెడుగుడు ఆడుకున్నారు వీళ్ళు సిబిఐతో భారత న్యాయ వ్యవస్థతో. ఇవాళ 12 సంవత్సరాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది విజయసాయి రెడ్డి బయటకు వచ్చి. ఒక్క కేసు అంటే ఒక్క కేసు విచారణకు వచ్చిందండి. ఇవాళ మేము సాధారణమైనటువంటి నా మీద 24 కేసులుంటే కోర్టులకు తిరుగుతా ఉన్నాం. 1-2 రోజులు కోర్టుకు వాయిదా కాపోయి మా లాయర్ పిటిషన్ పెడితే పిటిషన్ డిస్మిస్ చేసి ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఇస్తారు. నిన్న కూడా నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చారు కొంతమందికి. ఇవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి వారెంట్ ఎందుకు ఇవ్వలేదండి ఇంతవరకు? అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవి రోజువారీ విచారణ జరపాలి ప్రజాప్రతినిధుల వ్యాజ్యాలన్నప్పుడు వీళ్ళ ఇద్దరు ఏ రోజైనా జరిపారా? నిన్న పశ్చిమ బెంగాల్లో ఒక వైద్య విద్యార్థిని రేపు అత్యాచారానికి గురై నాకు తెలిసి 4 నెలలు కాలేదు. అతనికి ఉరిశిక్ష వేయలేదు కానీ అంటిల్ డెత్ అని చెప్పి, అంటిల్ జైల్లోనే ఉండాలని చెప్పి, ప్రిజనర్ గా ఉండాలి చనిపోయేంత వరకు అని చెప్పి తీర్పిచ్చారు ప్రత్యేక కోర్టు పెట్టి. మరి వాళ్ళ విజయసాయి రెడ్డికి కానీ, మరి అట్లా జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా ప్రత్యేక కోర్టు ద్వారా వీళ్ళని విచారించవచ్చు కదా. వీళ్ళు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి తప్పించుకున్నారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి నేరంలో కూడా ఇతని పాత్ర ఉంది. ఇతని ఫోన్ల ద్వారా ఇతన్ని జరిగింది. అసలు చిన్న విషయం చెప్తానండి నేను. ఇతని ఫోను అక్కడ లిక్కర్ స్కామ్ బయటపడగానే, కవిత లిక్కర్ స్కామ్ బయటపడగానే శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేయగానే, శరత్ చంద్రారెడ్డిని కోర్టులో హాజరు పెట్టగానే ఢిల్లీలో తిరుపతికి చెందినటువంటి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి మాట్లాడొచ్చాడు. అతను మాట్లాడిన వెంటనే విజయసాయి రెడ్డి నా ఫోన్ పోయింది అని చెప్పి వాళ్ళ పిఏ ద్వారా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. నా సెల్ ఫోన్ పోయింది, దాన్ని కనుక్కోండి అని చెప్పి. ఆ తర్వాత నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే ఈ రోజు కూడా వాళ్ళు అన్నారు అటువంటి కంప్లైంటే మాకు రాలేదు, మేము అసలు కంప్లైంటే రిజిస్టర్ చేయలేదు, ఆ పెద్ద మనిషి కంప్లైంటే ఇవ్వలేదని చెప్పించారు ఆ సిఐను ఎస్ఐను. నేను ఇప్పుడు దాని మీద ఎస్పీ గారికి కూడా పెడితే ఎస్పీ గారికి కూడా అదే సమాధానం రాసిచ్చారు వాళ్ళు, అప్పటి ఎస్ఐలు అప్పటి సిఐలు. అంటే ఆ రోజు అన్ని ఇంగ్లీష్ పత్రికలతో సహా మొత్తం వచ్చినాయి ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడని. ఇది మనకు అర్థం కావట్లేదా ఏం జరిగిందనేది? ఇంకొక చిన్న మాట ఏమన్నాడండి ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయన, మొదట్లో రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ అంబానీ సోదరులు ఉన్నారు, ఇది కుట్ర, ఇది హత్య వాళ్ళు చేశారని మాట్లాడాడు. ఇందాక అడుగుతా ప్రెస్ మీట్ లో ఉంటే అంటాడు నేను అలా అన్నానా, నా గుర్తు లేదే అని మాట్లాడుతా ఉన్నాడు. అతను ఒళ్ళు బలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్